కుటుంబం నిండి వందనాలండి. ఈ రాత్రి మరి వారి కుటుంబాన్ని దేవుణ్ణి ప్రేమించవచ్చిన మీ అందరికి కూడా నిండి వందనాలు. దేవుడి వాక్యాన్ని కొంత నిమిషం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక, మైక్ తీసుకుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము పేజీ 156 పేజీ 10వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయి ఉన్నాను. చాలు. దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వాడి జీవితంలో పలుకుతున్న మాట నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృపను బట్టే అని గుర్తించాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో చిన్న స్థాయిలోంచి అధికమైన స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా వారు పలుకుతున్న మాట, నా రెక్కలు కష్టపడేంత స్థాయికి వచ్చాను, నా తెలివితేటల బట్టి ఇంత గొప్పవాడిగా మారానని అక్కడక్కడ బంధువుల ముందు, స్నేహితుల ముందు తన గొప్పతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ భక్తి కలిగిన వాడి జీవితం పరిశీలిస్తే నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడు కృప. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. నా జీవితం గత కాలం అంతా చాలా కష్టాల్లో ఉండేది. చాలా నేను బాధల వంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. అనేక సందర్భాల్లో చాలా కన్నీరు వంటి గాథ మా జీవితంలో ఉంది. అయితే ఈరోజు కలిగి ఉన్న ఈ సంతోషం, కలిగి ఉన్న ఈ నెమ్మది, కలిగి ఉన్న ఈ ఆరోగ్యము, కలిగి ఉన్న ఈ సరి సంపదలన్నీ కూడా నేను ఏమై ఉన్నాను ప్రస్తుత కాలములో అది దేవుడు కృప చేత ఉన్నాను. దేవుడి స్తోత్రం. ఈరోజు భక్తి కలిగిన వాడు నోట పలుకుతున్న మాట వాడు దేవుడు కృప అంటాడు. దేవుడి స్తోత్రం. భక్తి లేని వాడు పలుకుతున్న మాటలు మనం పరిశీలిస్తూ ఉంటే నా శక్తిని బట్టి, నా బలమును బట్టి, నా తెలివితేటలు బట్టి ఎంత స్థాయిలోకి వచ్చానో వాడు పలుకుతూ ఉంటాం. అయితే మనం దేవుడి కృప సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో జాబ్ సంపాదించాలంటే చదువుకోవాలి అని మనకు అర్థమవుతుంది. వ్యవసాయంలో బాగా బత్తాలు పండించాలంటే వ్యవసాయం తెలుసుకోవాలి, అర్థమవుతుంది. పరలోకంలో ఉన్న దేవుడి కృప ఒక మనిషి మీదకి రావాలి అంటే దేవుడి కృపను బట్టే మనిషి గొప్పవాడిగా మార్చబడతాడు. కనుక దేవుడి కృపను బట్టే మానవ జీవితం దీవెనకరంగా ఉంటుంది. కనుక ఎవరి జీవితంలో దేవుడు కృప వస్తే ఆ కృపను బట్టి వారి జీవితంలో ఉన్న పేదరికమైన, దరిద్రమైన పోతుంది. కనుక ఎవరి జీవితాల్లో దేవుడు కృప వస్తే సామాన్య స్థాయిలోంచి ఐశ్వర్యవంతుడిగా మారుతాడు. కనుక అటువంటి దేవుడు కృప మనం సంపాదించుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలో తెలుసుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 2 కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 19వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. కీర్తన 33 19వ వాక్యం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను దగ్గరగా తప్పట్లు కొట్టు మహిమపరచండి. దేవుడి స్తోత్రం. ఒక మనిషి జీవితంలో దేవుడి కృప ప్రవేశించాలంటే మొదటిగా భక్తి కలిగిన వాడిగా జీవితం మార్చుకోవాలి. మన జీవితాల్లో భక్తి కలిగిన వాడిగా లేకపోతే ఎప్పుడు కూడా దేవుడు దయ, దేవుడు కృప ఆ కుటుంబంలో వచ్చే అవకాశం కనబడదు. కృప అంటే అర్థం ఏంటంటే మనిషి సామాన్య స్థాయిలోంచి ఉన్నతమైన స్థాయి తీసుకెళ్లే దేవుడి కృప. ఈనాడు రాత్రి దేవుడు వాక్యం అంటుంది మన జీవితాల్లో దేవుడు కృప రావాలి అంటే మొదటిగా కలిగి ఉండవలసిన దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తిని బట్టే జీవితం దేవుడు మారుస్తాడు. కనుక భక్తిని బట్టే మన జీవితాలు గొప్పగా మారుతాయి. కనుక భక్తిని బట్టే పేదరికంలో ఉన్న మనిషిని ఐశ్వర్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. కనుక భక్తిని బట్టే రోగంలో ఉన్న వ్యక్తులు జీవితాలు బాగుపడే వ్యక్తులుగా ఉంటారు. కనుక ఒక మనిషి జీవితాన్ని దేవుడు ఆస్వాదించాలన్నా, ఉన్నతమైన స్థానం అతని జీవితం పెట్టాలన్నా, పేదవాడి జీవితం గొప్పగా మార్చాలన్నా మనిషికి దేవుడి కృప కావాలి. ఆ కృప మనకు ఎలా వస్తుందంటే మన చదువును బట్టి మనకు రాదు, మన ఉద్యోగం బట్టి మనకు రాదు, మనం ఎంత కలిగి ఉన్నా ఎంత బలము కలిగి రాదు. కానీ
మనిషి దేవుడి పట్ల ఒక భయాన్ని భక్తిని కలిగిన వాడిగా ప్రవర్తన కలిగి ఉంటే, రెండోదిగా దేవుడు కృప కోసం కనిపెట్టే మనసు కలిగి ఉంటే, అటువంటి కుటుంబాలు దేవుడు చూసి తన కృపతో నింపుతాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది జీవితాల్లో దేవుడు కృప లేక చాలా మంది సామాన్య స్థాయిలుగా మిగిలిపోతూ ఉన్నారు. చాలా మంది పేదవారుగానే మిగిలిపోతూ ఉన్నారు. చాలా మంది కన్నీళ్ళలో ఉన్నవారు కన్నీళ్ళతోనే వారి జీవితాలు ముగించబడుతుంది. కానీ ఈనాటి కుటుంబ చెప్తున్న మాట, మీ దేవుడి కృపతో మేము ఈ స్థాయికి వచ్చాం. ఏం చెప్పిన వారండి? దేవుడు కృప నా బిడ్డల మీద ఉంది కనుక ఒకడు జాబ్ చేసేవాడిగా మారిపోయాడు, రెండవ వ్యక్తి 4 సంవత్సరం 3 రాష్ట్రాలతో చదివే వ్యక్తిగా మారిపోయాడు చెప్తే, వాడు మొదలు చెప్తున్న మాట, నా దేవుడు కృపను బట్టి అనుకున్న ఇంటికి దేవుడు పంపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు 100 మంది కోయితే 90 మంది ఏడుతున్నారు అక్కడ, ఎందుకంటే సరైన పరిస్థితి లేక. చాలా మంది జీవితాల్లో కోయిటా వెళ్ళి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా నేను చేయలేకపోతున్నా, 20 మంది అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి వండి పెట్టలేకపోతున్నాను, నేను చూస్తే చాలా బలహీనతగా అయిపోయాను, నీ శ్రమల పడిపోయాడు చాలా. ఎందుకంటే అందరికీ సుఖం రాదండి. దేవుడి స్తోత్రం. ఎవరికి దేవుడి కృప దొరుకుతుందో వాడికి మేలు దొరుకుతుంది. దేవుడి స్తోత్రం. అయితే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, నేనైతే దేవుడి కృప చేత ఈ స్థాయిలో ఉన్నాను అని అపోస్తలుడు పౌలు పలుకుతూ ఉన్నాడు. సోదరా, మన జీవితాల్లో కూడా ఈ కృపను మనం గుర్తించాలి. దేవుడు తోడు లేకుండా ఏ మనిషి కూడా ఒక సమాధానం ఉండదు. దేవుడు తోడు లేకుండా ఇతర దేశాల్లో చామం చూడలేరు. దేవుడు తోడు లేకుండా పేదవాడు గొప్పవాడిగా మార్చబడలేడు. దేవుడు తోడు లేకుండా మన జీవితాలు ఎప్పుడు గొప్పగా మార్చబడవు కనుక మన స్థితి మార్చిన దేవుడు కృపని మనం అందరూ సంపాదించుకోవాలి. దేవుడు స్తోత్రం. దాన్ని సంపాదించే వ్యక్తులుగా మనం మారాలంటే దైవజనమా, దేవుడు అంటే చాలా భక్తి జీవితాన్ని నేర్చుకోవాలి. దేవుడు అంటే ఎప్పుడు మనం భయపడేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితాల్లో దేవుడు అంటే భయం కలిగిన వాడిగా ఉంటావో భక్తి ఆటోమేటిక్ వచ్చేది. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడి పట్ల భయాన్ని భక్తిని కలిగి ఉంటావో నీ మనసు దేవుని వెతకడం ప్రారంభిస్తుంది. నీ ఆలోచన అంతా కూడా దేవుని వెతికే వ్యక్తిగా మారుతావు. నీ గురి అంతా కూడా దేవుడి మీద ఉన్న వ్యక్తిగా మారిపోతావు. ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టే వ్యక్తి జీవితం మారుతుంది కనుక ఎవడైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగేవాడిగా ఉంటూ యెహోవా కృప కనిపెట్టేవాడిగా మారుతూ ఉంటాడో ఒకరోజు ఆ కృప ఆ కుటుంబానికి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కృప కుటుంబంలోకి వచ్చిన తర్వాత వారి తాటే గుడిసెలో ఉన్న అవకాశం వారికి ఉండదు. స్టిల్ వెళ్ళిపోతారు బిల్డింగ్లోకి. ఎవరి జీవితాల్లో దేవుడి కృప అనుగ్రహించబడుతుందో వారు చాలా ఉన్నతమైన స్థాయికి వారి జీవితం నడిపించబడతాయి. ఎక్కడ వారి జీవితాల్లో పేదరికలో ఉండే అవకాశం వారి జీవితాల్లో ఉండదు. అప్పుల మధ్య ఉండే అవకాశం వారి జీవితాల్లో ఉండదు. సమస్యలతో కొట్టుమిట్టాడే కుటుంబాలుగా వారి జీవితాలు ఎక్కడ కనబడవు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి కనబడదు. కానీ ఎవరి జీవితాల్లో దేవుడు కృప సంపాదించుకుంటారో వారు చాలా సంతోషంగా మారిపోతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ ఫ్యామిలీ దేవుడి కృపతో సంతోషిస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, పౌలు నీ బిడ్డలు ఎంత అదృష్టవంతులయ్యా. ఈ పేటలో చాలా మంది ఉన్నారు కానీ ఆ బిడ్డలు ఎక్కడెక్కడ చదువుతున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారు పలుకుతున్న మాట, మా శక్తిని బట్టి మా బిడ్డలు చదివించాము, మా జ్ఞానం బట్టి అల్లా దేవుడు కృప చేత నా బిడ్డలు స్థాయిలో ఉన్నారు. అంటే భక్తి కలిగిన వాడు ఏం గుర్తిస్తాడంటే దేవుడు కృపను గుర్తించేవాడిగా మారుతూ ఉంటాడు. అదే భక్తి లేకపోతే అంటే మనం నా కష్టాన్ని బట్టి నా తెలివితేటల బట్టి నేను కాబట్టి మనం మాట్లాడతాం. దేవుడి స్తోత్రం. కానీ ఈ కుటుంబం దేవుడంటే భయం నేర్చుకుంది కనుక, దేవుడంటే భక్తి కలిగిన వారిగా ఉన్నారు కనుక, నా కుటుంబం ఈ స్థాయిలో ఉండడానికి కారణం దేవుడి ఆధారం నమ్మింది కనుక ఈ రాత్రి వారు పలుకుతున్న మాట, మేమైతే దేవుని కృపతో ఈ స్థితిలో ఉన్న. దేవుడి స్తోత్రం. నమ్మాలి నమ్మాలి సోదరా,
దేవుడు వలనే మేము చూస్తాము. అమ్మా, అమ్మా, సోదరా, దేవుని నేను చూస్తాము. దేవుడు లేకుండా ఏది నీకు దేవుడు లేకుండా ఏది నీకు అమ్మాలి, అమ్మాలి, నమ్మిన వారు తప్పకుండా ఒక్కసారి కీర్తన గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము చాలు. దేవుడు స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు నమ్ముకొని ఆయన కృపను పట్టించుకోరండి. అందుకే వారి జీవితాల్లో ఎలకల్లో అయినది కుడితెలక దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కృప ఎంత గొప్పదో వారి జీవితం అర్థం కాక ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ దావీదు పలుకుతున్న, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను తండ్రి. నీ కృప ఎంతదో నా జీవితం అర్థమవుతుంది. నీ కృప నా జీవితంలో దొరికితే, నీ కృపని అందుకున్న వ్యక్తిగా నా జీవితం మారితే నా జీవితం మామూలుగా ఉండదు అని నమ్మాడు. ఎవరినే? దేవుడు కృపనే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు కృప ఒక సామాన్యమైన కుటుంబంలో ప్రవేశిస్తే ఆ కుటుంబం రాజులుగా మారిపోతారమ్మా. దేవుడు కృప ఒక పేదవాడి కుటుంబంలో ప్రవేశిస్తే అధికారిగా మారిపోతారయ్యా. ఇక్కడ దావీదు జీవితం బాగా పరిశీలిస్తే దావీదనమా, దేవుడు కృప తన జీవితం రానప్పుడు అతను కేవలం గొర్రెలు కాచుకున్న ఒక వాడు. దావీదు జీవితంలో దేవుడు కృప లేనప్పుడు ఒక సామాన్య కుటుంబంలో సామాన్య వ్యక్తి. దావీదు జీవితంలో దేవుడు కృప లేనప్పుడు ఒక విలువ లేని వ్యక్తి. దావీదు జీవితంలో దేవుడు కృప లేనప్పుడు అతను ఎవరు కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి. దేవుడు స్తోత్రం. అయితే దావీదు దేవుడు కృప సంపాదించుకోవడమే నమ్మకం పెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎలా సంపాదించాలి అనుకున్న దావీదు చిన్నగా భక్తి నేర్చుకోవడం ప్రారంభించాడు. వచ్చి రాని పాటల చేత దేవుని పాటలు పాడుతూ భక్తి జీవితం నేర్చుకుంటూ తన ముందు ఉన్న పితరుల వద్దకు వెళ్ళి, అయ్యా మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడి శక్తి ఏంటి అని అడుగుతూ ఉంటే దావీదు తాతలు చెప్పేవారు, మన దేవుడు సర్వశక్తివంతుడు, మన దేవుడి పేరు యెహోవా, ఆయన ఎర్ర సముద్రం పాయలు చేశాడు, 40 సంవత్సరాలు ఒక్క పూట కూడా వాళ్ళు పొయ్యిరించకుండా ఆకాశంలో మన్నా కురిపించాడు, ఆయన అవసరమైతే ఆకాశ పక్షులు ఆజ్ఞాపించి మాంసం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు నాయన నా దేవుడు స్తోత్రం. ఇంత గొప్పవాడు తాత, ఇంత గొప్పవాడు దేవుడు స్తోత్రం. అయితే ఆయన కృప నాకు కావాలి. తప్పకూడదు గట్టిగా
హల్లెలూయా, హల్లెలూయా. తాతయ్య దేవుడు కృప అనుకుంటే కండ్ల బాగా పెంచాలా? వద్దు నాయన. దేవుడు స్తోత్రం. చదువు బాగా ఉండాలా? అవసరం నాన్న. దేవుడు స్తోత్రం. దేవుడి యందు నమ్మకం ఉంచి భక్తి నేర్చుకొని ప్రార్థన నేర్చుకొని అడుగు పెట్టే వ్యక్తిగా మారితే చాలు అన్నాడు దావీదు తాతగారు. దేవుడు స్తోత్రం. దైవజనమై దావీదు దేవుడు కృప మీద నమ్మకం ఉంచడం ప్రారంభించావు. ఎలాగైనా దేవుడికి అనుకున్న ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థన జీవితం నేర్చుకోవడం ప్రారంభిస్తున్నాం. ప్రార్థనలో అడుగులు వేసడం ప్రారంభిస్తున్నాం. ఎప్పుడు దేవుడి కృప వద్దని కనిపెట్టేవాడిగా మారు. దేవుడు స్తోత్రం. ఒక పక్క దేవుడు అంటే భయపడుతున్నవాడిగా జీవితం మార్చుకున్నాడు. మరో పక్క దేవుడి పట్ల భయభక్తులు నేర్చుకునేవాడిగా మారాడు. మరో పక్క భక్తి నేర్చుకుంటూ వెళ్తున్నాడు. మరో పక్క దైవజనమ దేవుడు కృప కోసం కనిపెట్టేవాడిగా ఉంటే ఒక రోజు దేవుడి కృప దావీదుకు వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కృప దావీదు జీవితంలో వచ్చిన తర్వాత అతని జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే గొర్రెలు కాచుకున్న దావీదు జీవితం దైవజనమా రాజుగా కృప మార్చేసింది. ధనవంతుడిగా కృప మార్చింది. ఐశ్వర్యవంతుడిగా మార్చేసింది. వేల లక్షల మందికి పైన అధికారిగా మార్చేసింది. అనేకులుగా దీవెనకరంగా దావీదు జీవితం మార్చింది. విలువైన వాడిగా మార్చింది. గౌరవలతో మార్చింది. ఇవన్నిటి రావడం కారణం దేవుడు కృప సంపాదించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితంలో దేవుడి కృప వచ్చిన తర్వాత ఎక్కడైనా పేదవాడిగా దావీదు ఉన్నాడా? ఎక్కడ తన జీవితంలో కింద స్థాయిలో ఉందా అని మనం ఆలోచిస్తే దైవజనమా దేవుడు కృప దావీదు జీవితం అంతా కూడా మార్చేస్తుంది. అతని జీవితం గొప్పగా మార్చింది. రాజుగా, ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, పేరు కలిగిన వాడిగా, అనేక కోట్ల రూపాయలు కలిగిన వాడిగా అతని జీవితం మారన కారణం అతంటను దేవుడు కృపే కారణం. దేవుడు స్తోత్రం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వాక్యం చెప్తుంది. ఒక్కసారి 23:6 చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. చిరకాలము యెహోవా మందిరములో దగ్గరగా తప్పన కొట్టిన దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవిత వెనకాల కష్టాలు వస్తూ ఉంటాయి. ఏమవుతుంటాయి? చాలా మంది జీవిత వెనకాల బాధలు క్యూ కట్టి వస్తూ ఉంటాయి. కష్టాలు క్యూ కట్టి వస్తూ ఉంటాయి. అనారోగ్యాలు క్యూ కట్టి వస్తూ ఉంటాయి. మరి దావీదు పలుకుతున్న మాట, నా జీవిత కాలం అంతా నా వెనకాల ఏమవుతున్నాయి? కృపాక్షేమాలు వస్తున్నాయి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సోదర, మన జీవితంలో ఆలోచన చెయ్యి. దావీదు జీవితం పలుకుతున్న మాట, నా జీవిత కాలం అంతా కృపే పొందుకుంటున్నా. నా జీవిత కాలం అంతా కృపా క్షేమం చూస్తున్నాం. నా కుటుంబం అంతా కూడా నిండు క్షేమంగా ఉంది. నా జీవితం 6 కాలు 3 పువ్వుల్లాగా ఉంది. ఎక్కడ నా జీవితాల్లో కష్టాలు గాని, బాధలు గాని, సమస్యలు గాని, కన్నీరు గాని, ఇబ్బంది గాని ఎక్కడ నా కంటి కనబడతాను. ఎక్కడ చూసిన ఆశీర్వాదమే. దేవుడు స్తోత్రం. కారణం దైవజనమా దావీదు జీవితంలో దేవుడు కృప ప్రవేశించింది. ఈనాడు పౌలు గారి జీవితంలో గాని, వారి బిడ్డల జీవితంలో గాని, తన భార్య జీవితంలో గాని, మరణ గారి జీవితంలో గాని దేవుడు కృప వారి కుటుంబంలో ఉంది కనుక వారు ఇంకా దీవించబడతారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దానికి కారణం దైవజనమా దేవుడి మీద ఆనుకునే మనసు, దేవుడు మాట మీద ఆనుకునే మనసు, భక్తి తెలియని వారికి పరిపూర్ణ భక్తి నేర్చుకునే ఆలోచన కలిగిన మనసు. దేవుడు కృపను బట్టే మా జీవితాలు బాగుంటాయని, దేవుడు కృపను బట్టే నా బిడ్డలు బాగుంటారని, దేవుడు కృపను బట్టే నా పాడి పంట బాగుంటుందని, దేవుడు కృపను బట్టి నా చేతులెత్తి బాగుంటుందని, దేవుడు కృపను బట్టి ఇతరులు క్షేమంగా ఉంటారని వారు దేవుడి మీద ఆనుకున్నారు. భక్తిని ప్రభుకు చూపించేవారిగా మారారు. దేవుడు ఆధారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే వారి కుటుంబం ఇప్పుడు ఏమి ఎమ్మడుతుంది చెప్పండి సార్? ఏమని ఎమ్మడుతుంది?
దేవుడు కృపా శ్యామలు. దేవుడి స్తోత్రం. సోదరా, మన జీవితాల్లో కూడా ఈ కృప చాలా మనం సంపాదించుకోవాలి. ఈ కృప మనకు రావాలంటే మనకు చదువును బట్టి బలం బట్టి రాదు, భక్తి బట్టి వస్తుంది. మన జీవితాల్లో భక్తిని భయాన్ని ఆయన కృప కనిపెట్టే మనస్సుని ఈ మూడు కొన్ని ఉన్న వ్యక్తిగా నువ్వు మార్చుకుంటే దేవుడు కృప నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే దేవుడి కృప అడుగు పెట్టడం ప్రారంభిస్తుందో నీకు తెలియకుండా గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సందర్భంలో కూడా నువ్వు మేలు చూసే వ్యక్తిగా మారిపోతావు. అందుకే రాత్రి ఈ కుటుంబంతోనే కాదు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. మనందరి హృదయాలతో దేవుడు స్పందన కలిగిస్తూ ఉన్నాం. ఈరోజు కృతజ్ఞత కూడికే కావచ్చు, కానీ ప్రతి మనిషితో కూడా దేవుడు మాట్లాడే ఉద్దేశం కలిగి ఉన్నాం. ఈ కృప నీ జీవితానికి చాలా అవసరం, నీ కుటుంబానికి అవసరం, నీ పంటకి అవసరం, నీ బిడ్డలకు అవసరం. ఏ మనిషి జీవితంలో దేవుడు కృప ఉండదో వాడు ఎంత కష్టపడుతున్నా పైసా వాడు కనబడదు, ఎంత కష్టపడుతున్నా పొలం పండదు, ఎన్నో నానత ఐడియాలు వేస్తూ ఉంటావు, ఏది నీకు ఫలించదు. నువ్వు అనుకుంటూ ఉంటావు గుడ్లా కష్టపడుతున్నాను, ఎన్నో అడిలు ఏంటంటే సంవత్సరం అంతా అప్లై అయిపోతున్నా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే కారణం నీ తెలివితేటల మీద నీ మీద అనుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు కనుక దేవుడి కృపను గుర్తించి ఆలోచించి దానికోసం పరిగెత్తి ఆలోచన నీకు లేదు కనుక భార్య ఇంట్లోకి ఎన్ని అడిలేసినా కానీ సంవత్సరం అప్పవుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రాత్రి ప్రభు పలుకుతున్న మాట, నేనేమై ఉన్నాను దేవుడి కృప వల్లే ఉన్నావు నా పోతు పోవులో. దేవుడు కృప మనిషి జీవితాన్ని విలువైనదిగా మారుస్తుంది. దేవుడు కృప సామాన్య వ్యక్తిని రాజుగా మార్చింది. దేవుడు కృప పేదవాడు ఐశ్వర్యుడిగా మార్చేస్తుంది. దేవుడు కృప పనికిరాని వాడి జీవితాన్ని పనికిరాని చేసిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాలంలో మన జీవితాలకు కూడా ఆ కృపను సంపాదించుకోవాలంటే దేవుడికి మనం చూపించవలసిన దైవజనమ భక్తి భయం కనిపెట్టుట. దేవుడి స్తోత్రం. చూడగా వాక్యం చదువుకడం ఆదికాండం 6వ అధ్యాయము 8వ వాక్యం ధ్యానం చేసుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు చాలు. దేవుడి స్తోత్రం. ఆ దేశంలో కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది జీవితాలు ఆ దేశంలో కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు పలుకుతున్న మాట, నోవా కుటుంబం మాత్రమే దేవుడి కృప ఏం చేసిందంట పొందుకుంది. దేవుడి స్తోత్రం. దైవజనమా, దేశంలో కొన్ని లక్షల మంది జీవితాలు ఉంటే ఒక్క కుటుంబం మాత్రమే ఎందుకు దయ పొందుకుందంటే ఆ కుటుంబం దేవుడి పట్ల భయభక్తులు చూపిస్తుంది. ఎన్నో లక్షల మంది జీవిత దేశంలో ఉన్నాయి, వేల మంది కుటుంబాల దేశంలో ఉన్నాయి. ఈ వేల మందిలో ఒక్కడికి ఎందుకు దయ వచ్చింది, ఒక్కడి ఎందుకు దేవుడికి పాత్రగా మార్చబడి ఆలోచిస్తే వాళ్ళ జీవితాలు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండి కనిపెట్టే మనుషులుగా ఉన్నారు కనుక లోకమంతా కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో ఒక్క కుటుంబం మాత్రమే దేవుడి చేత కాపాడబడిన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లక్షలాది మంది జీవితాలు వారు దేవుడి కోసం కనిపెట్టే వ్యక్తిగా లేరు, ఆయన కృపకు కనిపెట్టే వ్యక్తిగా లేరు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు లేరు కనుక వారి జీవితాల్లో దేవుడు కృప అనుగ్రహించబడక వారు తుఫాను మనకు కొట్టుకుపోయారు. కానీ నోవా కుటుంబం మాత్రమే దేవుడు దయ పొందుకుంది. నోవా కుటుంబం దేవుడు రక్షించబడింది. నోవా కుటుంబం మాత్రమే సేఫ్టీ జోన్లో ఉంది. నోవా కుటుంబం క్షేమంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచమంతా మునిగిపోతున్న పరిస్థితుల్లో, ప్రపంచమంతా కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో, మనుషులందరూ చనిపోతున్న పరిస్థితుల్లో ఓన్లీ వాళ్ళ కుటుంబం మాత్రమే సేఫ్టీగా ఉంది, క్షేమంగా ఉంది. కారణం వారు దేవుడి కృపణంట సంపాదించుకున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో కూడా కొన్ని కుటుంబాలు మాత్రమే దేవుడికి పాత్రగా మార్చబడి వారు గొప్పవారుగా కనబడుతూ ఉంటారు. 100 మంది దేవుడి మందంలో కూర్చుంటే 90 మంది కుటుంబం తాటే గుడిసెలోనే ఉంటారు.
పేదవాడిగానే ఉండిపోతాం. అప్పుల్లో వాళ్ళ జీవితాలు ఉండిపోతాయి. అరాకూరగా 100 మంది దేవుణ్ణి నమ్ముకుంటే ఒక 5 కుటుంబాలు 4 కుటుంబాలు మాత్రమే కాస్త డెవలప్ కనబడు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ 95 కుటుంబాలు కూడా దేవుడి పట్ల భయభక్తులు లేని జీవితాలు కలిగి ఉంటారు. ఆయన కృప కనిపెట్టే ఆలోచన వారికి ఉండదు. ఆయన కృప పొందుకోవాలి తపన వారికి ఉండదు. కానీ మిగతా 5 కుటుంబాలు ఉన్నాయే, వీరు దేవుడి కృప సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి పట్ల వారు భయాన్ని భక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. కనుక 100 మంది దేవుడు దీవించాలని కోరుకుంటే, 100 మంది కుటుంబాలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటే, 100 మంది కుటుంబం రాజులుగా మార్చాలని కోరుకుంటే 5 కుటుంబాలు మాత్రమే రాజులుగా మార్చబడతారు. దేవుడు స్తోత్రం. కొన్ని లక్షల మంది జీవితాలు ఆ రోజు కృపతో నింపాలి దేవుడు ఆశపడ్డారు. ఆయన కృప చేత ఏ మనిషికి నాశనం కాకూడదని, ప్రతి మనిషి రక్షించబడాలని, దేవుడు కృప వారికి అందించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంటే దైవజనమా ఒకే కుటుంబం మాత్రమే అది గురిపెట్టేదిగా ఉంది. మిగతా కుటుంబాలు దేవుడి యొక్క భయభక్తులు గురిపెట్టేవారిగా లేక, దేవుడు కృప పొందుకోవాలి అన్న ఆలోచన లేక, వారి బలం మీద వారి జ్ఞానం మీద లోకంలో ఉన్న మనుషుల్లాగా వారు కూడా ఆలోచన చేస్తారు. కనుక 100 కుటుంబాలు ఉంటే 5 బాగుపోయినట్లుగా కొన్ని లక్షల కుటుంబాలు ఆనాడు ఉంటే ఒకే కుటుంబం వరదల్లో కొట్టుకెళ్లకుండా, సమస్యల్లో కొట్టుకెళ్లకుండా, ఇబ్బందుల్లో కొట్టుకెళ్లకుండా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కృప చేత షేపి పడవలో పెట్టాడు. దేవుడి స్తోత్రం. ఎందరో దేవుణ్ణి ఎందరే కృపతో ఎందరో దేవుణ్ణి కృపతో Amen.
హల్లెలూయా. కొత్తగా దేవుణ్ణి నమ్ముకుని ఎదిగిపోతూ ఉంటాం, అనుకుంటాం ప్రభువా నిన్నగాక మొన్న బిల్డింగ్ కట్టేశాడు, హల్లెలూయా నేను ఎప్పుడున్నా వస్తున్నాను, కోటల్లో పాటలు పాడేస్తున్నాను, దేవుడి స్తోత్రం, నాకు ఇంకా కుడిసైన ప్రభా అంటాం, దేవుడి స్తోత్రం. అయ్యా నిన్నగాక మొన్న వచ్చాడు వాడు ఇస్త్రీ చొక్కేస్తున్నాడు, దేవుడి స్తోత్రం. అవునా కదా? అసూయ కలుగుద్దు మనకి. అమ్మా పిల్లలంతేనా? ఎప్పటి నుంచో నేను సీనియర్ని 20 సంవత్సరాలు సంధికి వస్తున్నాను, ప్రతిరోజు పాటలు పాడేస్తున్నాను, నా బతికి ఎలాగుంది ప్రభా, నీ తీసుకొచ్చిన దాన్ని నేనే. హల్లెలూయా. అది కష్టాల్లో ఏడుస్తూ ఉంటే, బాధల్లో ఏడుస్తూ ఉంటే దాని మొఖంతో తీసుకొచ్చాను, దీన్ని ఎత్తున్నావా అంటాను, దేవుడి స్తోత్రం. చాలా కోపం వచ్చేది దేవుడి మీద మనకి, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఎవరు పిచ్చిదానా నువ్వు నా వద్దకు వచ్చావు కానీ తెంగర చూపులు చూస్తున్నావు, దేవుడి స్తోత్రం. ఆవిడికి భక్తి తెలియపోయిన విశ్వాస భక్తి నేర్చుకుంది, కన్నీరు చేసేది మారింది, నిర్మల మనసు ఎత్తుక్కోవడం ప్రారంభించింది, 4 దిక్కులు ఆమె చూడలేదు, నా పిక్కే చూసేందుకు మారింది, నాతో నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అన్న దేవుడి స్తోత్రం. నువ్వు ఉన్నావు, ఇదిగో ఈ ఉన్నాడు, హల్లెలూయా. నువ్వు అన్ని దిక్కులు చూసుకుని బ్యాచిగా ఉన్నావమ్మా, ఆవిడి ఒకే దిక్కు, దేవుడే, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఇదే బాధ, వాళ్ళు ఎప్పటి నుంచో దేవుడి మందికి వెళ్తూ ఉంటారు, బాగుపడరు, కొత్తగా వచ్చే బిల్డింగ్ కడతాడు, పొలం కొంటాడు, అంటే దేవుడు స్తోత్రం. మనకి కుళ్ళిపోతాం, ప్రభుత్వం తిట్టేస్తాం, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు పలుకుతున్న మాట కొత్తగా వచ్చిన వారి జీవితంలో ఒక నిర్మలమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకుంటాడు. వారు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మళ్ళాగా రాజకీయ డైలాగులు ఉండవు, మెత్తన మనసుతో తండ్రిని కలిసేవాడిగా మారి ఎక్కడ ఎటువైపు కూడా చూపించలేక అంటాడు, ప్రభా నీ కృప నాకు కావాలయ్యా, కష్టాలతో ఏడుతున్నారు, బాధలతో ఏడుతున్నారు, సమస్యలు ఏడుతుందని ఆ సహోదరు చెప్పింది గొప్పనమాట కదా ప్రభా, నువ్వు శక్తిమంతులు ఉంటాయి కదా సహోదరు చెప్పి తీసుకొచ్చింది, ప్రభా నా జీవితాన్ని మార్చయ్యా, నీ కృప నాకు కావాలి, నువ్వు లేదు బతకలేని తండ్రి అని చెప్పి వాడు హృదయ పూర్తిగా దేవుడితో మాట్లాడుతూ రాని భక్తి నేర్చుకుంటూ, రాని పాటలు నేర్చుకుంటూ, రాని మందిరం వచ్చేవాడిగా మారుతూ, వాడు పిడికిడి గుండెల్లో కృప కనిపెట్టేవాడిగా ఉంటాడు కనుక వాడు దేవుడు త్వరగా పీలుస్తాడు. కొట హల్లెలూయా. వాడు దీవించబడుతున్నా ఏం చేస్తాం, హల్లెలూయా. ప్రభా 20 సంవత్సరాలు సీనియర్ని, ఉపవాస ప్రార్థన చేసేదాన్ని, ఆదివారం పాటలు తెగబడేస్తాను నేను, నాది ఇంకా పురుగుడుచుగానే ఉంది, అది వచ్చి 2 నెలలు లేదు, అది బిల్డింగ్ చేసేసింది అని అంటే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కృప మన జ్ఞానం బట్టి రాదు, మన తెలుగు బట్టి రాదు, చదువు బట్టి రాదు, భక్తి కలిగిన ఉంటే, దేవుడు మాత్రమే బేస్ చేసుకుంటే, ప్రభువు మీద ఆనుకునే వ్యక్తిగా ఉంటే, ఇక ఏ దిక్కు మనసు పెట్టకుండా నీ ఆలోచన ఉండగలిగితే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనే మాట దేవుడికి వినబడితే, ఆయన వైపు చూడగలిగితే ఆయన కృప వస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా దైవజనమా చాలా కష్టాల వంటి పరిస్థితి వెళ్ళిపోయిన తర్వాత ఆ దిక్కు ఈ దిక్కు ఎత్తుకోవాలి. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. కష్టాల వాడి జీవితం ప్రవేశించిన తర్వాత, బాధలు వెంటాడి జీవితం వచ్చిన తర్వాత, నా అనుకుని విడిచిపెట్టేవారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడు, నీ కృప తప్ప ఏదైనా మార్చలేదు తండ్రి. మరలా నా జీవితం బాగుపడాలంటే, ఒక స్థాయిలో ఉండేవాడిగా నేను మారాలంటే, నా జీవితాన్ని మనుషులు మార్చలేరు, బంధువులు మార్చలేరు, నా కష్టాన్ని ఎవరు తొలగించలేరు అని చెప్పి ఎక్కడ భక్తి జీవితాన్ని కోల్పోకుండా ఒక పక్క భక్తిని చేస్తూ దేవుడి కృప కనిపెట్టేవాడిగా ఉన్నాడు. తప్పకూడదు. హల్లెలూయా. ఆ భక్తి జీవితం బట్టి దైవజనమా, కనిపెట్టే మనసును బట్టి మరలా దేవుడు కృప యోబు జీవితంలో ప్రవేశించింది. ఆ కృప రెండింతల దీవెన ఇచ్చింది. ఆ కృప యోబు జీవితాన్ని ఆస్వాదించింది. ఆ కృప పోగొట్టుకుని సమస్త మరలా ఇచ్చింది. ఆ కృప మరలా యూదు దేశములో అతన్ని గొప్పవాడిగా మార్చింది. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో ప్రతి మనిషి కూడా దేవుడు కృప కోసం ఆరాటపడే వ్యక్తిగా ఉండాం. దైవజనమా, దేవుడు కృప నీ జీవితం లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో జయం చూడలేవు. ఎక్కడికెళ్ళో ఓడిపోతూ ఉంటావు. గొడ్లలో కష్టపడే వ్యక్తిగా ఉన్నా పొలంలో కానీ పాడులో కానీ ఒక ప్రతిఫలం చూడలేం. అదే దేవుడు కృప ఉంటే దైవజనమా, ఎండిపోతున్న పంట దేవుడు బంగారంగా మార్చేస్తాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబం కూడా దైవజనమా, దేవుడు మాత్రమే కనపరిచే మాటలు చాలా సంతోషపడిగా వాళ్ళు పలుకుతున్న మాట మేము చదివించామని చెప్పలే. అక్కడ దేవుడు స్తోత్రం. నా దేవుడిని నా బిడ్డలు చదువుకున్నా, నా దేవుడు దయ వల్ల నా కుమారుడికి ఉద్యోగం వచ్చింది, నా దేవుడు దయ వల్ల నా చిన్న కుమారుడు 3 రాష్ట్రాలు చదువుకున్నాడు, నా దేవుడు దయ వల్ల నా మాటలు క్షేమంగా వెళ్ళింది, నా దేవుడు దయ నా అని చెప్పే మాట కారణం ఏంటంటే భక్తి కలిగిన ఆ మాట దేవుడు స్తోత్రం. అందుకే దైవజనం ఆ కుటుంబాలు మీరు చూసి ఇంకా దీవించబడతారు, ఇంకా బిడ్డలు బాగుంటారు. కారణం వారు దేవుడికి సంపాదించుకున్నారు. వారికున్న భక్తి జీవితాన్ని బట్టి, వారికున్న విశ్వాస జీవితాన్ని బట్టి, వారు దేవుడు పలికిన ప్రవచనం ఆధారం చేసుకొని ఎలా ఉండాలా తెలుసుకొని, ఎలా ఉంటే మా జీవితాలు బాగా ఆలోచన చేసి దేవుడు ప్రవచించు వారి జీవితంలో మాట్లాడుతూ ఉంటే తప్పుడు సరి చేసుకుంటూ ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఆలోచన చేసేవారిగా మారి అడుగులు వేసేవారు మారుతూ ఉంటే, వాళ్ళ దేవుడు దగ్గరగా మార్చబడుతూ ఉంటే దేవుడు కృప వారికి దగ్గరగా మారుతుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వారి బిడ్డలకు చాలా మంది ఎందుకంటే ఆ పౌలు గారి జీవితం తన బిడ్డలు కొంచెం మాకు ఆశయం వస్తుంది. ఎందుకంటే పౌలు ఆ చదివించిన బిడ్డ అంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి స్థితి మేము చూసినప్పుడు ఆనందిస్తాం దైవజనులుగా. కారణం వారి కృపతో నింపబడ్డాం. అందుకే రాత్రి అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడు కృప సంపాదించుకోవాలి. కృప లేని మనిషి ఎలాగా వర్ధిల్లే పరిస్థితి ఉండదు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు కృపలో రావాలి అంటే మనకు దేవుడు చూపించే చదువు సంజయ్ కాదు, కానీ భక్తుని జీవితాన్ని దేవుడు కనపరచాలి. మన మనస్సు ఆయన కృప కనిపెట్టవదిగా మారాలి. ఈ రెండు మనం దేవుడికి చేయగలిగితే దైవజనమా, నీ ఇంటిలోకి దేవుడు వస్తాడు, నీ కుటుంబంలోకి దేవుడు వస్తాడు. ఆలోచించాయి. నీ దేవుడి ఇంట్లో ఉంటే నువ్వు స్టార్గా మారిపోవా, నువ్వు గొప్పవాడిగా మారిపోవా? దేవుడు ఉన్న కుటుంబాలు పేదరికంలో ఉంటాయా? దేవుని ఇంటిలో ఉన్న అప్పుల్లోనే ఉంటావు. ఆలోచించాయి. దేవుడి స్తోత్రం. నేటి మాటతో సమస్తాన్ని కలిగించిన దేవుడు నీ ఇంటిలో ఉండేవాడిగా మారిపోతే, నీ బతుకులో ప్రవేశించేవాడిగా మారిపోతే, ఆ తండ్రి అడుగు పెట్టిన తర్వాత దైవజనమా ఆ కుటుంబం నిరుపేదరికలో ఉండే అవకాశం ఉండదు. ఎక్కడ వారి జీవితంలో దరిద్రం తొంగి చూడదు, ఎక్కడ వారి పేదరికలో ఉండే అవకాశం. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక, ఆయన బలమైన దేవుడు కనుక, ఆయన వెలిగిన దేవుడు కనుక, ఆయన దేశం కంసే ఎక్కడైతే నీ తండ్రి ఉంటాడో, ఎవరింట్లో దేవుడు ఆత్మ సంచరించదో మారుతుందో వారి చీకటి తరిమి కొడుతుంది, ఆ వెలుగు వారిని వెలిగిస్తుంది. వారి కుటుంబం ఇలా చూడాలి మనం, ఎలాగ తప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆత్మ ఏ కుటుంబం అడుగు పెడుతుందో వారి కుటుంబాలు మనము ఇలా అంటే అర్థం పెట్టి అంత గొప్పగా మారిపోతారు. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు దావీదు చూసేవారు,
కానీ దేవుడు తన జీవితంలో ప్రవేశించిన తర్వాత, దేవుడు ఆత్మతో నింపిన తర్వాత, దేవుడు కృప వెంబడించడం మారిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగా ఉన్న దయ చూడలే, అలా చూశారు దేవుడు. స్తోత్రం. ఈ రాత్రి కాలంలో మీ జీవితాలకు కూడా అలా ఉండాలి ప్రభు కోరిక, అలా చూడాలి దేవుడు ఆశ. అందుకే యోబు జీవితమైన, దావీదు జీవితమైన, అపోస్తలుడు పౌలు జీవితమైన వారు పలుకుతున్న మాట, నా దేవుడు కృపను బట్టిలాగా ఉన్నాం మేము. ఈ స్థితి మాకు ఇచ్చింది దేవుడు అని పలికిన స్థాయికి వారి జీవి ఎందుకు దీవించబడ్డాయంటే ప్రేమించడమా, వారు సంపాదించుకున్న మొదటగా దేవుడు కృప. దేవుడు స్తోత్రం. ఒక్క దేవుడు కృప నీకు అనుగ్రహించబడితే ఆటోమేటిక్ డబ్బునికి వచ్చారు. దేవుడు స్తోత్రం. వద్దన్న మూటలు వస్తూనే ఉంటాయి. దేవుడు నిజమే కదా అమ్మా, నిజమేనా? హల్లెలూయా. దేవుడు కృప నీకు అనుగ్రహించిన మరుక్షణమే పరిస్థితికి లోటు ఉండదు, ఫలింపుకు లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు, జయానికి లోటు ఉండదు. నువ్వు అనుకున్నవన్నిట్లో కూడా దేవుడు హస్తం నీకు తోడుగా ఉంటది కనుక అన్ను నువ్వు చేయించేస్తావు. దేవుడు స్తోత్రం. ఈ రాత్రి కాలం అందుకు కూడా మరి పౌలు కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారు చెప్పిన సాక్ష్యాన్ని కూడా దైవచనమా, వారి జీవితంలో కూడా కేవలం దేవుడు కృప వారికి అనుగ్రహించబడింది. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, వారు ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. వారి బిడ్డల జీవితం బాగుపడడానికి, వారి కుటుంబ ఈ స్థానంలో ఉండడానికి, వారి మనదల గారు ఈ దేశం రావడానికి, మంచిలు దొరకడానికి, ఆరోగ్యం పొందుకు కారణం చెప్పిన మాట, మేమైతే కేవలం దేవుడు కృపతో ఉన్నాం. దేవుడు స్తోత్రం. ప్రభు చిత్తములో రాబోయే దినాల్లో కూడా మరి వారి కుటుంబ సభ్యులు వారు సమస్తము కూడా నూరంతల ఫలింపుతో వారు ఉండును గాక. తల ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాలం మందు దేవుడి సన్నిధిలో మనం పరిశుద్ధాత్మ దేవానికి అనేకమైన వందనాలు తండ్రి. మరోసారి మీ నామం పేరుట ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ బిడలు పలికిన మాట, మేమైతే దేవుడి వల్ల ఈ స్థితిలో ఉన్నాము అని వారు పలికి నిజమే ప్రభా. మనిషి గొప్పవాడిగా మార్చబడాలన్నా, స్థితిగతుల్లో గొప్పగా మార్చబడాలన్నా, మనిషి ఉన్న స్థానంలో ఉండాలన్నా నీ దయా, నీ కృప మాకు కావాలి తండ్రి. ఈ రాత్రి వారి కుటుంబానికి ఇచ్చిన కృపను బట్టి నీకు ఇద్దరు కూడా నాయన టాప్ పొజిషన్లో వారిని ఆస్వాదించండి తండ్రి. అలాగే నాయన ఇంటి యజమానుగా వారి జీవితాలు పాడి పట్టులు ఆస్వాదించండి దేవా. వారి బంధుమిత్రులు కూడా నాయన ఉన్నతమైన కృపతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నిన్ను ప్రేమించవచ్చని మాటలు విన్నా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారి జీవితాల్లో కృప లేనట్లయితే ఈ రాత్రే నీ కృపతో వారి జీవితాలు నింపమని ప్రార్థించవా. నేను సర్వశక్తి గల దేవుని కుమారుడా, నన్ను వెతుకువాడు, నన్ను వెంబడించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నాకు లోబడివాడు, నా కృపతో వారు ఉంటారు. ధన్యవాదాలు ప్రభా. వెలుసమే కులాతమే కంసమే కంసాభిషేకమారా. నా తండ్రి, నా దేవా, మీరు ప్రేమించి నీ వద్దకు వచ్చి ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి తండ్రి. మీ మేలుతో వారి జీవితాలు నింపండి. వారి కుటుంబంలో ఉన్న అప్పులు బాగా తొలగించండి. ప్రతి పేదరికం దూరపరచండి. ప్రతి ఒక్కరిని గొప్పవారిగా చేయండి. ఈ రాత్రి ఎంతమంది నీ మాటలు వింటున్నాను, ఇళ్లల్లో ఉండి సంవత్సరం వాక్యం వింటున్నాను, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. నీ కృప మాకు కావాలి ప్రభా. నీ కృప లేనిది నీ బ్రతకలేము తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపమని, దీవునికరంగా మార్చమని, 10 మందికి అన్నం బిడ్డ స్థాయిలో వారిని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనము కలుగును గాక. తండ్రి ప్రేమయు, క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై నిలుచును గాక. అందరికీ వందనాలండి. దేవుడు దీవించును గాక.